పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలానే వీరికి ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు మొదలైనటువంటి విషయాలతో పాటు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయం కూడా తెలియజేస్తాను. ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి, ఇప్పటిదాకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ తులారాశి వారికి ఈ 10 రోజులలో అంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో జరుగుతున్న ప్రధానమైనటువంటి గ్రహ మార్పు ఏమిటంటే, గురుడు మీ జన్మరాశికి దశమ స్థానంలోకి వచ్చాడు. దశమ స్థానంలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. డిసెంబర్ 5వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. 6వ తేదీన ఎక్కడికి వెళ్తాడు అంటే 9వ స్థానంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే గురుడు దశమ స్థానంలోకి వచ్చాడో తులారాశిలో ఉన్నటువంటి కొంతమందికి ఉద్యోగపరమైన సమస్యలు, ఊహించని సమస్యలు కలిగినాయి. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇదేమిటి, గురుడు మనకి ఈ స్థానంలోకి వస్తే అంటే గురుడు జనరల్గా తులారాశికి యోగకారకుడు కాదు. కారణం ఏంటంటే తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడికి గురుడికి మధ్య మిత్రత్వం కంటే శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. యోగాన్ని కలిగించే గ్రహం కాదు. కాబట్టి దశమ స్థానంలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి సహజంగా కలుగుతాయి. అయితే డిసెంబర్ 6వ తేదీ తర్వాత ఆ గ్రహ మార్పు జరుగుతున్నటువంటి కారణం చేత అది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి. అంటే ఈ మొదటి 10 రోజులు కూడా తులారాశి వారికి అత్యంత కీలకమైనటువంటి కాలం అని చెప్పాలి. ఇక 6వ తేదీ తర్వాత గురుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ బ్రహ్మాండమైనటువంటి జీవనం పెరుగుతూ ఉంటే అంటే జీవనం పెరుగుతుంది. అలానే కమ్యూనికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. విద్యాపరమైనటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో కూడా గొప్ప ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. అలానే ఇక మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరించేటటువంటి రవి, కుజ, శుక్ర గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆలోచనలు కూడా పైకి వెంటనే ఒక నిమిషం ఆలోచించేసే పని కాకుండా ఏ పని చేయాలన్నా కూడా చాలా లోతైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి శక్తిని కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలిగిస్తుంది అని చెప్పాలి. అంటే ధైర్యం పెరుగుతుంది, లోతైన ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. అలానే కుటుంబ వ్యవహారాలు కానీ రహస్యపరమైనటువంటి అంశాలలో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ముఖ్యంగా తులారాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అయితే 7వ తేదీ వరకు తులారాశిలోనే బుధుడు సంచరిస్తాడు. 7వ తేదీ రాత్రికి ఎక్కడికి వస్తాడంటే వృశ్చిక రాశిలోకి సంచరిస్తాడు. జనరల్గా బుధుడు మీ రాశికి అత్యంత యోగాన్ని ఇచ్చేటటువంటి యోగకారక గ్రహం కాబట్టి బుధుడు మీ జన్మరాశిలో సంచరించినా 2వ రాశిలో సంచరించినా ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. బుద్ధి అంటే చురుకుతనం పెరుగుతూ ఉంటుంది, ఆలోచనలు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. అలానే కుజుడు కూడా మీ జన్మరాశికి 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి 7వ తేదీ రాత్రి 8 గంటలకు వెళ్తాడు. అంటే 7వ తేదీ రాత్రి 8 గంటల వరకు కూడా మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ కనుక లేకపోతే మీరు ఎదుటివారికి మంచి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక శని యొక్క అనుగ్రహం అయితే ప్రస్తుతం ఈ రాశి వారికి పర్వాలేదు అనిపిస్తుంది. రాహుకేతు గ్రహాల యొక్క అనుకూలత కూడా ప్రస్తుతం పర్వాలేదు అనిపిస్తున్నది. మరి తులారాశి వారికి డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందని తీసుకుంటే, ముఖ్యంగా 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 11:15 వరకు ఉండేటటువంటి సమయంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మీకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. చేసేటటువంటి పనిలో ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. కాంపిటీషన్ బాగా పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అది అనుకూలమైన సమయం కాదు. ఇక 1వ తేదీ రాత్రి 11:15 నుంచి 3వ తేదీ రాత్రి 11:12 వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా ఆనందకరంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నూతన భాగస్వామ్య వ్యాపారాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది సరైన సమయం కాదు. ఆల్రెడీ చేస్తున్నటువంటి వారికైతే ఇబ్బంది లేదు. కొత్తగా వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వారికైతే మాత్రం ఇది అనుకూల సమయం కాదు. ఇక డిసెంబర్ 3వ తేదీ రాత్రి 11:12 నుంచి 5వ తేదీ రాత్రి 10:18 వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా తులారాశి వారు మీ చేతుల్లో ఉండదు. ఏది చేసినా సరే ప్రతికూలంగానే మారుతుంది. ఒక చిన్న పని చేద్దాం అనుకుంటే అది చినిగి చాటంత అవుతుంది. లేదా అత్యంత తక్కువ ఖర్చుతో చేద్దాం అనుకున్నటువంటి వారికి చాలా ఎక్కువగా ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఆర్థిక సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. అలానే కుటుంబ జీవనంలో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కలగటం, ఆర్గ్యుమెంట్స్ పెరగటం, రకరకాలైన ఇబ్బందులు కలగటం, ఆరోగ్య సమస్యలు పెరగటం అనేది తులారాశి వారికి ఇక్కడ కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక 5వ తేదీ రాత్రి 10:18 నుంచి 7వ తేదీ రాత్రి 10:42 వరకు ఉండేటటువంటి సమయంలో అదృష్టం మరలా తులారాశి వారిని వెతుక్కుంటూ వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమైనటువంటి భాగ్యాన్ని, అద్భుతమైన ఆనందాన్ని కలిగించేటటువంటి కాలము అని చెప్పాలి. అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి కాలం అని చెప్పాలి. ఇక్కడ మీరు మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. 7వ తేదీ రాత్రి 10:42 నుంచి 9వ తేదీ రాత్రి 2:24 మధ్యలో చేసేటటువంటి ఏ పనైనా సరే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని అమలు చేయడానికి అనుకూలంగా మారుతుంది. కీలకమైన నిర్ణయాలంటే ఉద్యోగం వదిలేయాలనుకునే అనే నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అంటే ఉద్యోగం మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అయితే మాత్రం ఫలిస్తూ ఉంటాయి. పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా కలుగుతూ ఉంటాయని చెప్పాలి. ఇక 9వ తేదీ రాత్రి 2:24 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా తులారాశి వారికి అద్భుతమైనటువంటి లాభాన్ని, ఊహించినటువంటి విధంగా వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది అని చెప్పాలి. మొత్తం మీద కనుక తీసుకుంటే తులారాశి వారు చాలా గొప్ప ఫలితాన్ని ఇక్కడ, అంటే అప్పుడప్పుడు కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ గొప్ప ఫలితాలు ఈ రాశి వారు పొందుతారు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం కూడా కలుగుతుంది. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.